హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐపీఎల్‌లో పాల్గొనే 10 ఫ్రాంచైజీల బ్రాండ్ వాల్యూ ఎంతో మీకు తెలుసా? టాప్ 1 పొజిషన్‌లో ఉన్న ఐపీఎల్ ఫ్రాంచైజీ ఏది అని అనుకుంటున్నారు? లేట్ ఎందుకు మరి? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. జనరల్‌గా బ్రాండ్ వాల్యూ ఫైనాన్షియల్ వర్త్‌ని అంటే ఆర్థిక విలువను సూచిస్తుంది. ముఖ్యంగా ఒక కంపెనీ తమ బ్రాండ్‌ని వేరొక కంపెనీకి అమ్మితే వచ్చే మొత్తాన్ని బ్రాండ్ వాల్యూ అనొచ్చు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఐపీఎల్‌లో ఫ్రాంచైజీలు కొన్ని బ్రాండ్స్‌ని లైక్ ఐస్ క్రీమ్, షూస్ బ్రాండ్, సిమెంట్, పెయింట్స్, కేబుల్ అండ్ వైర్స్, ఇన్స్యూరెన్స్ పాలిసీ ఇలాంటి వాటిని ఐపీఎల్ టీమ్స్ తమ ప్లేయర్స్‌తో వీడియోల రూపంలో తమ బ్రాండ్ ద్వారా వేరొక బిజినెస్‌ని ప్రమోట్ చేస్తూ అధిక మొత్తంలో డబ్బులను పొందుతారు. దీన్ని మన భాషలో బ్రాండ్ వాల్యూ అని చెప్పుకోవచ్చు. అయితే ఐపీఎల్‌లో ఉన్న ఒక్కో ఫ్రాంచైజీ యొక్క బ్రాండ్ వాల్యూ ఎంతో ఇప్పుడు చూద్దాం. మొదటిగా ఎల్ఎఫ్‌జీ అంటే లక్నో సూపర్ జెయింట్స్. ఈ ఫ్రాంచైజీ ప్రస్తుత బ్రాండ్ వాల్యూ $60 మిలియన్ల. నెక్స్ట్ పంజాబ్ కింగ్స్. ఈ పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ వల్ల ప్రస్తుత బ్రాండ్ వాల్యూ $68 మిలియన్ల. అంటే లక్నో కంటే $8 మిలియన్ల ఎక్కువ. గుజరాత్ టైటాన్స్ యొక్క బ్రాండ్ వాల్యూ $69 మిలియన్. ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క ప్రస్తుత బ్రాండ్ వాల్యూ $80 మిలియన్ల. రాజస్థాన్ రాయల్స్ యొక్క బ్రాండ్ వాల్యూ $81 మిలియన్ల. సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క బ్రాండ్ వాల్యూ $85 మిలియన్ల. కోల్కతా ఫ్రాంచైజ్ వారి ప్రస్తుత బ్రాండ్ వాల్యూ $109 మిలియన్ల. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క బ్రాండ్ వాల్యూ $117 మిలియన్ల ఉంది. ముంబై ఇండియన్స్ యొక్క బ్రాండ్ వాల్యూ $119 మిలియన్ల. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ యొక్క బ్రాండ్ వాల్యూ $122 మిలియన్ల. ఈ విధంగా ఒక్కో ఫ్రాంచైజీ ఒక్కో రకమైన బ్రాండ్ వాల్యూను కలిగి ఉన్నాయి. $122 మిలియన్ బ్రాండ్ వాల్యూతో సీఎస్కే ఫ్రాంచైజీ వారు మొదటి స్థానంలో ఉన్నారు. దీనికి గల కారణం ఎంఎస్ ధోని సీఎస్కేలో ఆడడం అని, ధోని ఉండడం వల్లే సీఎస్కేకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారని, వారి వల్లే ఈ ఫ్రాంచైజీ బ్రాండ్ వాల్యూ ఇంత ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. $119 మిలియన్ బ్రాండ్ వాల్యూతో ముంబై రెండవ స్థానంలో, $117 మిలియన్ వాల్యూతో ఆర్సీబీ మూడో స్థానంలో ఉన్నాయి. మిగిలిన ఫ్రాంచైజీ వాళ్ళు తమ బ్రాండ్ వాల్యూని పెంచుకునే ఆలోచనలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ అంటే ఒక బిజినెస్ అని, ఆక్షన్ నుండి మొదలు పెడితే లీగ్ మ్యాచెస్ నుండి ఫైనల్స్‌కి వచ్చి గెలవటం ఇవన్నీ కూడా ప్రతి ఫ్రాంచైజీ తమ బ్రాండ్ వాల్యూని పెంచుకోవడం కోసమే అని కనీసం ఇప్పటికైనా అర్థమైందని ఆశిస్తున్నాను. సో, ఇదన్నమాట ఐపీఎల్ ఫ్రాంచైజీల బ్రాండ్ వాల్యూ డీటెయిల్స్. నెక్స్ట్ వీడియోలో కొత్త టాపిక్‌తో కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.